రాహుల్ రేయ్ ఆ చెట్టు ఏంట్రా? నట్టింటో చెట్టుని పెట్టు కూర్చున్నాం. గొడవ చేయకండి. 3 రోజుల తర్వాత దీనికి 100 రూపాయల నోట్ పుడుతుంది. 100 రూపాయల నోట్లు అంట. ఏంట్రా నీకేమన్నా పిచ్చా? నాకు పిచ్చా? 3 రోజుల తర్వాత దానికి 100 రూపాయల నోట్ పుడుతుంది కదా, అప్పుడు నువ్వు వచ్చి నన్ను అప్పడుగుతావు కదా, అప్పుడు చెప్తాను నీ పని. ముందు దీన్ని బయటపడేస్తా. నానా వద్దు నానా, అమ్మ నువ్వు చెప్పమ్మా పడేయొద్దని. పోన్లే వదిలేయండి వాడిని. కనీసం దాన్ని తీసి పక్కన పెట్టమనవే. నా కన్న కదా కొంచెం అలా పక్కన పెట్టుకున్నా. లేదు లేదు, స్వామీజీ దీన్ని ఇంట్లో ఫ్యాన్ కింద ఉంచమన్నారు. ఏంటి స్వామీజీయా? అవును, 3 రోజుల్లో దీనికి తప్పకుండా 100 రూపాయల నోట్ పుడుతుందని చెప్పారు. 100 రూపాయల నోటా? ఆషాఢ మాసంలో పిల్లోడిని కన్నద్దన్నాను, విన్నావటే? అదేమన్నా నా తప్ప? పోండి. టీ రెడీ చేయరా. అన్నా రామన్నా, ఏంటన్నా అంత పెద్ద రైస్ మిల్ ఓనర్వి ఇలా అనాథలాగా రోడ్డు మిక్కుచున్నాడన్నా? అవును, పెద్ద రైస్ మిల్ ఓనర్ని. నువ్వు ఇప్పుడు వెళ్ళి నా కొడుకు మల్లేస్తో నా కూతురు మల్లేశ్వరితో సోమశేఖర నన్ను తీసుకెళ్లిపోయి చంపేశాడని చెప్పు. వాళ్ళకి నా మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడే తెలియాలి నాకు. ఇదే మ్యాటర్. ఇప్పుడు చూడన్నా ఊరు మొత్తం తర్వాత చెప్పరా. రామన్న 3 రోజులు చచ్చిపోతాడు, కొట్లు మూసేంట్రా. రేయ్ ఇప్పుడే కదా చెప్పాను. రేయ్ ఏం చేస్తున్నావు నువ్వు? స్వామి నేను కొత్త మంత్రం కనుక్కున్నాను, దాన్ని టీ మీద ప్రయోగిస్తాను స్వామి. ప్రయోగమా? రేయ్ నేను ఖాళీగా ఉన్నాను రా, ఆ ప్రయోగం ఏదో నా మీద చెయ్యి. నా ప్రయోగం మీ మీద చేయమంటారా స్వామి? తప్పకుండా. ఏం చేసినా వాడిని నేను తిట్టకూడదంటావు. మీరు ఇప్పుడు వాడిని తిట్టాలి అంతే కదా? రే రాహుల్, మీ నాన్నకి టెన్షన్ తగ్గేంత వరకు తిడతారంట, తిట్టించుకోరా. తిట్టుకోనా? స్టార్ట్ చేయండి. అబ్బా ఊరుకోండి, రాహుల్ నేను వాడి కోసం తడుగుతున్నాను. ఈ రోజు 2వ రోజు, రేపు తప్పకుండా వచ్చేస్తది. సంపకరా రారే. ఎక్కడికి వెళ్తున్నాడండి వీడు? డబ్బులు పండించడానికి. రేయ్ స్కూల్ టైం అవుతుంది, ముందు స్నానం చేయి. ముందు దీన్ని బయట పడేస్తాను. ఏంట్రా వెతుకుతున్నావు? స్కూల్కి వెళ్ళే ముందు వీడికి అన్ని గుర్తొస్తాయి. రేయ్ ఏం పనిరా అది? ఈ చెట్టు పైన చీమలు ఎక్కితే నోటికి కన్నాలు పడతాయి కదా, అందుకే చీమల ముందు వేస్తున్నాను. నా డబ్బులు అమ్మా. చెప్పాను కదా 100 రూపాయల నోట్ పుడుతుందని. నేను చెప్పాను కదా, నేను చెప్తే మీరు ఎవ్వరు నమ్మలేదు కదా. అమ్మ చూసావుగా డబ్బులు, నాన్న చూసావుగా డబ్బులు, 100 రూపాయలు పుట్టింది. ఏమండి నిజంగా నీది 100 రూపాయలు కాసే చెట్టా? నోరు మీవే పిచ్చి మొహమా, వాడు బాధపడలేక నేనే దానికి అంటించాను. నిజంగానే మీరు గ్రేట్ అండి. చూసావారా, నేనే గ్రేటు. నేను ఇచ్చిన వీళ్ళకి మా నాన్న 100 రూపాయల నోట్ పెడతాడని నాకు తెలుసురా. నేను ఇచ్చిన చెట్టు ఐడియా వర్కౌట్ అయింది కదరా, అది అయ్యగారంటే. ఏమా మీకు ఎన్నిసార్లు చెప్పాలి ముందు టోకెన్ తీసుకుని రమ్మని? టోకెన్ ఏంటి టోకెను? పాపకు ఆకలేస్తుంది, ముందెళ్ళి అర్జెంట్ గా బిర్యానీ తీసుకురా. మాషా మన దగ్గర డబ్బులు లేవు కదా, బిర్యానీ ఎలా ఆర్డర్ చేసావు? అది నాకు వదిలే, నీకు ఆకలేస్తుంది కదా, ముందు తృప్తిగా తిను, ఆ విషయం నేను చూసుకుంటాను. ఏమైందమ్మా? స్కూల్ ఫీజు కట్టాలి మాషా, షూ చిరిగిపోయింది, మార్చాలంటున్నారు. మార్చేద్దాం. యూనిఫామ్ కూడా అక్కడక్కడ చిరిగిపోయింది మాషా, అది కూడా మార్చాలి. అది కూడా మార్చేద్దాం. మాషా నువ్వు తినవా? నువ్వు తినమ్మా. ఏంటి పంతులు ఏమైంది? మల్లేశ్వర నాన్న రామయ్యని ఎవరో చంపేశారంట, పెద్ద గొడవ జరుగుతుంది. మన జోసఫ్ వాళ్ళ కొట్టును కూడా ధ్వంసం చేసేసారంట. నువ్వు కూడా త్వరగా మూసేసి వెళ్ళిపో భాయ్.
కొట్టు వెళ్ళండి వెళ్ళండి బాయ్ బిర్యానీ వెళ్ళండి ఇంకా రాలేదు. పోలీసు వాళ్ళ నాన్న చచ్చిపోతే బిర్యానీ కావాలి వెళ్ళండి వెళ్ళండి గాడ్ ఇస్ గ్రేట్. ఏమ్మా అబ్బులియమ్మా మల్లేశం గారి నాన్న చచ్చిపోతే డబ్బులు అడుగుతున్నావా? ఓ పెద్ద ఆయనకి ఏమైందో ఏంటో. టికెట్ చూపించు. నేను అక్కడికి వచ్చానంటే కాళ్ళు చేతులు ఇచ్చేస్తాను. హలో తమ్ముడు, ఆడి కాలు చేతుల తర్వాత ఇద్దు కానీ ముందు టికెట్ తీ. సార్ టికెటా? ఓ సార్, టికెట్ తీసుకునే గొడవలో ట్రైన్ ఇక్కడ మర్చిపోయాను సార్. ఏం నీ గోలా? టికెట్ తీయలేదా? పక్కన నిలబడు. సార్ నా దగ్గర 2000 ఉంది సార్. ఈ 2000 తీసుకుని వదిలేసేయండి సార్, ప్లీజ్ సార్. ఆనంద్! ఆ? ఆనంద్! నేను అప్పుడే అనుకున్నా నా మీద కోపంతో నువ్వు టికెట్ తీసుకోవడం మర్చిపోయి ఉంటావని. అందుకే నీకు కూడా నేనే తీసుకున్నా. ఇదిగోండి సార్, టికెట్. తీసుకోండి. మా ఇద్దరి టికెట్. రా. ఎవరు మేడం మీరు? మీరు కనుక సరైన టైంకి రాకపోతే ఈ 2000 రూపాయల టీసీ తీసుకునేవాడు. థ్యాంక్స్ మేడం. టికెట్ లేని ప్రయాణం చట్టం దృష్టిలో తప్పు. ఇదేంటండి మాట్లాడుతుంటే డబ్బులు తీసుకున్నారు? నా డబ్బులు నాకు ఇచ్చేయండి, ఇది చాలా అన్యాయం. అవును, అన్యాయమే. టైంకి నేను రాకపోయింటే 5000 రూపాయలు ఫైన్ పడేది. కట్టకుంటే జైలుకి వెళ్ళేవాడు బ్రో. ఏ విధంగా చూసుకున్నా సరే నా వల్ల నీకు లాభమే. 5 రూపాయల టికెట్ ఇచ్చి 2000 పట్టుకుపోయిందండి. మేడం మీ దగ్గర ఏదైనా పని దొరుకుతుందా? అయ్యయ్యో, నా గుడ్లని పోయాయి. అయ్యో నా గుడ్లు, నా గుడ్లు. ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో, మా ఓనర్ చాలా కోపిస్తాడు, నేను కొట్టి చంపేస్తాడు. సరేరా, అనుకోకుండా అయ్యింది. కింద పడిన దానికి పాప నువ్వేం చేస్తావు? మీ ఓనర్ కి జరిగి చెప్పు. నేను పనిలో చేరి 10 రోజులు అయిందక్క. ఆయనకి విషయం తెలిసిందంటే నాకు జీతం ఇవ్వకపోగా నన్ను పనిలోంచి తీసేస్తాడక్క. ఇందా, ఇది తీసుకో. అక్క వద్దక్క. నా దగ్గర ఇదే ఉంది, ఇది తీసుకుని ఏదోలా మేనేజ్ చేయి. నా దగ్గర ఇంకా ఉంటే మొత్తం నీకే ఇచ్చేదాన్ని. ఇది మన భారతదేశం పరిస్థితి. బాయ్. థాంక్స్ అక్క. கொடிது கொடிது வறுமை கொடிது அதனினும் கொடிது இளமையில் வறுமை. రే, ఏంట్రా ఇది? నిన్నటి కంటే కలెక్షన్ ఇవాళ తక్కువైనట్టుంది. బస్ స్టాండ్ లో ఉన్న వాళ్ళు డబ్బులు నోళ్ళు కాదు మాషా, ఇంతే వచ్చింది. అంతా కలిపి 1150 ఉంది. ఎవరి దగ్గర నీ టాలెంట్ చూపిస్తున్నావురా? అంటే నువ్వు నన్ను నమ్మట్లేదా మాషా? నువ్వు ఇచ్చిన గుడ్లకి ఇది రావడమే ఎక్కువ. అంతకు మించి 10 రూపాయలు కూడా రాలేదు. నమ్మకపోతే మాని. రే, ఏంట్రా కథలు చెప్తున్నావు? పసుపు షర్టు 50, బ్లూ షర్టు 100, బట్టబుర్రోడు 200, రెడ్ చూడిదార్ 100, వైలెట్ పట్టు చీర 100, నలుపు షర్టుడు 100, రెడ్ పంచోడి 50, ఎరుపు చీర 50, పట్టు పావడ 100, జీన్స్ ప్యాంట్ 200, రెడ్ టీషర్ట్ 50, 200, పూల చూడిదార్ 100, సోడా బండోడు 100, ఆటితో పాటు నేను ఇచ్చిందో 100.
అదే అక్షు అంటే. ఇలా పగిలిపోయిన గుడ్లతో 10 మందిని మోసం చేసి డబ్బులు తీసుకుంటున్నామే, ఇది చాలా తప్పు పని కదా. ఏంట్రా తప్పు? నీకు డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్ళందరూ ఏం చేశారో కొంచెం తల పైకి ఎత్తుకుని గుర్తు ఇది ఇప్పుడు మన ఇండియా పరిస్థితి. 10 సెకండ్లు షేర్ చేస్తే మీకు మంచి జరుగుతుంది. ముఖ్యమైన విషయం, వెంటనే స్పందించండి. ఇదే మన భారతం. ఇండియన్స్ ఎత్తి పంపించండి. షేర్ చేయకపోతే యాంటీ ఇండియన్ అవుతారు. ఓరి పాపాత్ములారా. వాళ్ళ గొప్పల కోసం దాన ధర్మం చేస్తున్న వాళ్ళని మనం మోసం చేస్తున్నాం. మన వల్ల వాళ్ళకి 4 లైక్లు 4 షేర్లు వస్తున్నాయి కనుక మనం చేసే పని ఏ విధంగానూ తప్పు కాదు.